హాయ్ అండి. వెల్కమ్ టు జ్యోతిక కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను స్ట్రీట్ స్టైల్‌లో సింపుల్‌గా ఉండే పావ్ బాజీ రెసిపీనైతే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో, ఇదైతే చాలా టేస్టీగా ఉందండి. సో, మీరైతే తప్పకుండా ట్రై చేయాల్సిందే ఇది. రెసిపీ ప్రాసెస్‌నైతే చూసేద్దాం. సో, ముందుగా అయితే కుక్కర్‌ని తీసుకొని అందులోకి పెద్ద సైజులో ఉండే 2 పొటాటోస్‌ని తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నానండి. తర్వాత ఇందులోకే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు గ్రీన్ పీస్, అలాగే ఒక 2 క్యారెట్‌ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేస్తున్నాను. వేసిన తర్వాత వీటిని మీరు వాటర్ వేసుకొని నార్మల్‌గా బాయిల్ చేసుకున్నా పర్లేదు, లేదా కుక్కర్ పెట్టేసుకున్నా పర్లేదు. బట్ అవన్నీ కూడా మెత్తగా అయిపోవాలి. సో, మెత్తగా అవ్వలేదనుకోండి మీరిలా మ్యాషర్ తీసుకొని దాంతో కూడా మెత్తగా స్మాష్ చేసేసేయండి. సో, ఇలా మొత్తం పలుకు అక్కడక్కడ ఉండాలండి. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులోకి ఆయిల్‌ని వేసేయండి. వేసిన తర్వాత హీట్ అయిన ఆయిల్‌లోకి కొంచెం జీలకర్ర తీసుకొని ఇందులో వేస్తున్నాను. అది వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే గార్లిక్, వెల్లుల్లి ఈ రెండిటిని కూడా వేసి ఫ్రై చేసేస్తున్నాను. మీరు అలా కట్ చేసుకోవడం కుదరదు అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంటే వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా కొంచెం బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌నైతే నేను పక్కన పెట్టేసుకున్నాను. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా! సో, వీటినైతే నేను ఇందులో వేసేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసేయండి. ఆయిల్‌లో ఫ్రై చేయాలన్నమాట. సో, అవి తొందరగా ఫ్రై అవ్వాలంటే మనం దాంట్లోకి కొంచెం సాల్ట్‌నైతే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి తొందరగా ఫ్రై అవుతాయి. అలాగే చక్కగా ఈవెన్‌గా కూడా ఫ్రై అయిపోతాయన్నమాట. సో, ఇలా ఆనియన్స్‌ని ఫ్రై చేసేయండి. ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. సో, వేసిన తర్వాత ఒకసారి మిక్స్ ఇచ్చేయండి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో. మీరు మిక్సీ పట్టేసుకున్నా కూడా ప్రాబ్లమ్ లేదు టొమాటోని. సో, నేనైతే ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. సో, టొమాటో మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని అయితే యాడ్ చేశాను. తర్వాత 2 టీ స్పూన్స్ కారం, రెడ్ చిల్లీ పౌడర్ ఇక్కడ యూజ్ చేశాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్. అలాగే కొంచెం షుగర్‌ని కూడా వేయండి. షుగర్ అయితే ఎక్కువగా అవ్వకుండా చూసుకోండి. అలాగే ఇక్కడ పావు బాజీ మసాలా ఉంటుంది. సో, అదైతే నేను ఇక్కడ యాడ్ చేసుకొని పావు బాజీ మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. సో, కొంచెం కొత్తిమీర, అలాగే కొద్దిగా కస్తూరి మేతి ఉంటుంది కదా! సో, అది. అవన్నీ వేసిన తర్వాత ఒకసారి వాటిని ఒక 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసేయండి. తర్వాత మీ దగ్గర చాట్ మసాలా కనుక ఉంటే అది కూడా వేయండి. సో, టేస్ట్ అయితే అది వేసినా కూడా చాలా బావుంటుంది. సో, ఇవన్నీ వేసిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా! వెజిటబుల్స్‌ని. సో, ఆ వెజిటబుల్స్ మొత్తం కూడా ఇందులో వేసేయండి. వేసిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేయండి. అది ముద్దలా అయిపోతే కనుక మీరు బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్‌నయితే యాడ్ చేసుకోండి. లేదు కొంచెం కన్సిస్టెన్సీ థిక్‌గా కాకుండా లూజ్‌గా ఉంది అనుకుంటే వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో, నాకైతే థిక్‌గా అయిపోయింది. సో, మిక్స్ చేసిన ఒక 2 మినిట్స్ తర్వాత నేనైతే ఇందులోకి కొంచెం వాటర్ వేస్తున్నాను. కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది. సో, వాటర్ వేసిన తర్వాత ఇంకో 2 మినిట్స్ పాటు మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా కలిపేయండి. నేనిక్కడ ఐరన్ పాన్ యూజ్ చేస్తున్నానండి ఈ రెసిపీ కోసం. సో, బయట ఐరన్ కడాయిలో కానీ, ఐరన్ తవా మీద కానీ చేస్తూ ఉంటారు కదా! సో, ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకని ఇక్కడ నేను ఐరన్ యూజ్ చేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ కూడా పిండేయండి. లాస్ట్‌లో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్‌నయితే వేసి మిక్స్ చేసేస్తున్నాను. సో, లాస్ట్‌లో ఫైనల్‌గా కావాలనుకుంటే మళ్ళీ కొత్తిమీరని యాడ్ చేసేయండి. అలాగే ఒక తవ తీసుకొని దాని మీద కొంచెం బటర్‌నయితే వేసేయండి. వేసిన తర్వాత అది కొంచెం కరిగేలోపు దీని మీద పావు బాజీ మసాలా, అలాగే మీకు కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని మనం పావు ఉంటుంది కదా! బ్రెడ్. సో, దాన్నయితే దీని మీద పెట్టి ఒకసారి ఫ్రై చేసేయండి బటర్‌తోని బాగా. ఇలా 2 సైడ్స్ కూడా మనం నీట్‌గా ఫ్రై చేసేసుకోవాలి.
అంతేనండి. మనం బయట తినే సింపుల్ అండ్ టేస్టీ పావ్ బాజీ రెడీ అయిపోయింది. ఇంకా మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసేయడమే.